ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకురావడం, భూముల రీసర్వే, ల్యాండ్ టైటిల్ అమలు, అధికారులకు నైపుణ్య శిక్షణ వంటి ప్రత్యేక అకాడమీ ఏర్పాటు వంటి పలు సిఫార్సులతో ధరణి కమిటీ ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రభుత్వం మార్పులు తీసుకురావాలని నివేదికలో పలు సూచనలు పేర్కొంది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, తహసీల్దార్ కార్యాలయాల్లో భూ సహాయ కేంద్రాల ఏర్పాటు, ఇప్పుడున్న అనేక భూ చట్టాలను మదింపు చేసి ఒకే చట్టం తీసుకురావడం, 1958కి ముందు ఇచ్చిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించడం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ధరణి ముసాయిదా కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో, ఒకవైపున ధరణి స్థానంలో భూమాత తీసుకురావడం కావచ్చు, ఇలా రకరకాల అంశాలకు సంబంధించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? గుడ్ మార్నింగ్ నవన్. మొత్తానికి ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకురావడం, అదేవిధంగా భూముల రీసర్వే, ల్యాండ్ టైటిల్ అమలుతో పాటుగా అధికారులకు నైపుణ్య శిక్షణ కోసం ఒక ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయడం, భూ వినియోగదారుల పాలసీతో పాటుగా భూముల రీసర్వే చేపట్టి తద్వారా శాశ్వత ప్రాతిపాదికన భూదారు కార్డులను అందజేసేటువంటి తదితర అంశాలపైన ఆ ధరణి కమిటీ కొన్ని సిఫార్సులతో కూడినటువంటి నివేదికను అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ ముసాయిదా నివేదికను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక ప్రాతిపాదికన ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. పర్టికులర్ గా సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో భూ సహాయ కేంద్రాల ఏర్పాటు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అనేక భూ చట్టాలకు సంబంధించినటువంటి అంశంలో ఒకే చట్టం తీసుకురావడం, రకరకాల ల్యాండ్ సంబంధించిన విషయంలో రకరకాల చట్టాలు ఉన్నాయి కాబట్టి సో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఒకే చట్టం కింద తీసుకురావడం, 1958కి ముందు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములకు సంబంధించిన నిషేధిత జాబితా నుంచి తొలగించిన తదితర అంశాలతో కూడినటువంటి ఒక పూర్తి స్థాయి నివేదికను ధరణి కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే దీన్ని పునఃపరిశీలించి ROR 2020 చట్టానికి సంబంధించినటువంటి స్థానంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో ముసాయిదా ఇచ్చినటువంటి ధరణి పోర్టల్ ఇచ్చినటువంటి ముసాయిదాలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత కొన్ని టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునేటువంటి